సమాజంలో అలజడులు సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారికి నగరంలో స్థానం లేదన్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు. అలాంటి వారిని సిటీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 21A ప్రకారం నగరం నుంచి బహిష్కరిస్తామన్నారు. ఇందులో భాగంగా 2 రౌడీ షీటర్లను నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. నల్గొండకు చెందిన రౌడీ షీటర్ నల్లబుతుల రాజేష్ అలియాస్ మెంటల్ రాజేష్, మీర్పేట్కు చెందిన రౌడీ షీటర్ సూరి అలియాస్ సురేష్ ను నగరం బహిష్కరణ చేశారు. సిటీ పోలీస్ యాక్ట్ లో సెక్షన్ 21A ప్రకారము ఏ నేరస్తుడైనా కానీ విపరీతమైన నేరాలు కమిట్ చేస్తూ చాలా ప్రజాకంటకంగా మారినప్పుడు, మర్డర్స్ లో కానీ, రేప్స్ లో కానీ, లేకపోతే ప్రాపర్టీ అఫెన్సెస్ చేస్తున్నప్పుడు ఒక సొసైటీలో పీస్ అండ్ హార్మనీ డిస్ట్రాయ్ చేస్తూ సామాజికం ఒక బెటర్ ఎన్విరాన్మెంట్స్ ను డిస్ట్రాయ్ చేసే వ్యక్తికి ఆ సమాజం ఉంటే ప్రమాదం అని ఉన్నప్పుడు మనం తప్పకుండా అతన్ని నేర చరిత్రను దృష్టిలో పెట్టుకుని నగర బహిష్కరణ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా రాజేష్ అలియాస్ మెంటల్ రాజేష్ అని చెప్పేసి ఇతను 2 సార్లు పీడీ యాక్ట్ లో నల్గొండ నుంచి వెళ్లడం జరిగింది. మన దగ్గర ఒక మర్డర్ కేసు ఉన్నాడు. 4 మర్డర్స్ లో ఒక డబుల్ మర్డర్లు కలిపి 5 నేరస్తులు ఈ నేరస్తులు 5 చంపడం జరిగింది. అంతేకాకుండా డిఫరెంట్ అఫెన్సెస్ లో, ప్రాపర్టీ అఫెన్సెస్ లో, పోక్సో యాక్ట్ కేసెస్ లో, అటెంప్ట్ మర్డర్ కేసెస్ లో కూడా ఇతను ఇన్వాల్వ్ అయినాడు. ఇతని వల్ల మన ఏరియా ప్రమాదం అవుతుంది కాబట్టి మనం సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 26(1) ఆఫ్ సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం ఇతను మనము నేరం రహితమైన సమాజం క్రియేట్ చేయాలి కాబట్టి ఇతన్ని బహిష్కరించడం జరిగింది. అలానే సూరి అలియాస్ సురేందర్ మోయిన్ అనే పేరుతో ఉన్నటువంటి ఇతను కూడా చాలా నేరాలు ఇన్వాల్వ్ అయినాడు. మర్డర్ కేసులో ఉన్నాడు, ప్రాపర్టీ అఫెన్స్ లో ఉన్నాడు, పోక్సో యాక్ట్ లో ఉన్నాడు, ఆర్మ్స్ క్యారీ చేస్తూ ఆర్మ్ యాక్ట్ లో కూడా నేరస్తుగా ఉన్నాడు. ఇతను కూడా సెక్షన్ 26(1) ప్రకారం మేము నేరాలు చేశారు కాబట్టి ఇది నగర బహిష్కరణ ఎక్స్టర్న్మెంట్ చేస్తున్నాం. ఆర్డర్ ఇవ్వాలని సైన్ చేశాం. అతనికి నోటీస్ అవి చేయడం, లీగల్ ప్రాసెస్ లో ఎలా ఉందో అవన్నీ చేశాం. వాళ్ళిద్దరి పైన మళ్ళీ నగరంలో మన కమిషనరేట్ పరిధిలో వాళ్ళు ఎక్కడ కనబడ్డా గానీ మళ్ళీ చర్య తీసుకోవడం జరుగుద్ది. ఈ రోజు